ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మరి ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఈ 6 మండలాల్లో మరి మాకు కొందూరు మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే దాదాపు 150 కోట్లతో మాకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన గౌరవ ఎమ్మెల్యే గారు మా మండలానికి ఇచ్చారు. కాబట్టి ఆయనకు మీ అందరి సమక్షంలో ఆయన పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే మాది 2 మండలాలు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే మండలాలు. మరి ప్రతిసారి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పేది, అన్న మనం తప్పకుండా గెలుస్తాం, గెలిచిన తర్వాత మా 2 మండలాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పదే పదే చెప్పేవాడిని. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ఎమ్మెల్యే గారు మరి మాకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి చేతుల మీద చేయాల్సిందిగా కూడా నేను మనవి చేసినాం. మరి తప్పకుండా ఇచ్చిన మాట తప్పకుండా దాన్ని అమలు చేసి 24 గంటల్లో మరి సీఎం గారు ప్రోగ్రాం పెట్టి ఆ యొక్క మీటింగ్ ను చాలా దిగ్విజయంగా చేశామని చెప్పి మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. దాదాపు 40-50 కోట్లతో ఒక మినీ స్టేడియం కూడా మాకు మంజూరు చేయడం జరిగింది. మరి అలాగే మరి 4 లైన్స్ రోడ్డు కూడా పరిగి నుంచి అది దాదాపు ఎలుగడ్డ నుంచి పరిగి వరకు ఆ రోడ్డు వరకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అలాగే మన షాద్నగర్ ఇక్కడ జూనియర్ కాలేజ్ అని కాదు, అది 8-10 కూడా కాదు, అది దాదాపు అది కంప్లీట్ అయ్యి విద్యార్థులు చదువుకునే వాళ్ళకి వచ్చే వరకు దాదాపు 18-20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఎంతో కొంత దాదాపు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. మరి మిగతా ఎన్నికలుగా ఎమ్మెల్యే గారు మరి ఇంకా వేరే వారి ద్వారా డబ్బులు సమకూర్చి ఆ కాలేజీను వచ్చే విద్యార్థులు చదువుకునే విధంగా చేయాలనే పట్టుదలతో మరి ముందుకు వస్తా ఉన్నారు. రోజు ఉదయం లేస్తేనే దాదాపు 10-11 గంటల సమయంలో కూడా కాలేజీ కూడా పోయి సందర్శించి చూసి పని ఎంతవరకు వస్తుంది, ఏం చేస్తుందని చెప్పి కూడా అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. ఈ సందర్భంగా చెప్పొస్తాను ఊహించుకోలేదు. మా హనుగోపాల్ సార్ గురించి ఒక చిన్న మాట చెప్తాం. 1983-84 హై స్కూల్లో చదువుతుంది. అంటే సార్ అప్పుడే నాకు తెలిసి అమరీపల్లి సార్ దాని గురించి కొంతమంది తెలియదు. అంటే బెస్ట్ చదువుకున్న వాళ్ళకు పేద పనులకు అప్పుడే సార్ అంటే ఆ యొక్క గరీబ్ ఉన్న వాళ్ళకు ఇంత అమౌంట్ ఫిక్స్ చేసి ఇచ్చాడు. వాళ్ళ సార్ ఎప్పుడు రుణపడి కోరుకుంటున్నాం. ఎందుకంటే సార్ ఈ రోజు వరకు కూడా ఇంకా ఆయురారోగ్యాలు అమ్మవారి ఆశ్రమం సార్ ఉండాలి. అన్ని రకాలుగా ఇంకా దేవుడు మీతో మాకు ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటాం సార్. ఇంకొక విషయం మా వీళ్ళపల్లి శంకరాన్ని చెప్పాలి, 2 నిమిషాలు చెప్తాను. అంటే కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఈరోజు అదే మొత్తం పిల్లలకి దగ్గర అయిపోయింది, పిల్లలకి ఇబ్బందిగా ఉంది, చదువుకోలేదని చెప్పి ఆ దేవుడు నాకు మనసు కలిసి తెలియదు. కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఆడొక ప్రోగ్రామ్ ఉంటే అందులో లైట్ లాగా లేకపోతే ఫిట్ చేయించదు. తర్వాత అదే గవర్నమెంట్ కాలేజ్ వచ్చినాం. మనమే చదువుకున్నాం, మనమే దిక్చేయకూడదు పని అనే ఒక మంచి దృఢ సంకల్పంతో అది ఎంత ఖర్చుగా ఒక ఎస్టిమేట్ తెప్పించుకొని ఆ గుణవంత గొప్పలు 8 నుంచి 10 కోట్ల పేమెంట్ నేను ఒక్కరు ఇచ్చిన ఈ కాలేజీలో కట్టిస్తా, నా జీవితానం ఈ ఉన్నంత వరకు ఈ పేరు ఉండాలని చెప్పి నేను కట్టిస్తానని చెప్పి మందరితో మీటింగ్ పెట్టి డిక్లేర్ చేసి మీకు గవర్నమెంట్ కాలేజ్ ఎదురుగా 10 జరుగుతుంది, మీరు అవసరం చూడవచ్చు. మీరు అంటే ఇలా సార్ ముందుగా ఒక మాట మాట్లాడుకుంటారు. గవర్నమెంట్ కాలేజీ కానీ స్కూల్స్ కానీ శిథిలాస చేరిపోయినాయి. ఏదో ఒక చిన్న స్కూల్లో కూడా గవర్నమెంట్ పరంగా ఉపయోగం లేదు నిజమే. కాకపోతే ఏంటంటే సార్ మనం అందరూ మేము పిల్లలు మేము కూడా ఒకటి ఏం చేయాలంటే గవర్నమెంట్ పరంగా ఆధారపడకుండా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చేసినట్టు అదేవిధంగా మనం కూడా ఎత్తుకొక రూపాయి వేసి ఏ స్కూల్ కానీ ఏ కాలేజీ కానీ హాస్టల్ కానీ మన పిల్లలు చదువుతుంది కాబట్టి మనం కూడా కొంచెం కన్సూమం చేసుకొని అంటే బాగుందని చిన్న సలహా సార్ తప్పగా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే పదిరానికి కొంచెం ఇప్పుడు గుడి కోసం ఒక ఉండి వేస్తాం, మన పిల్లలు చదువుతున్నారు 10 రూపాయలు వేస్తాం, తప్పే బాగా ఇది. అదే సార్ ఇక ఈ అవకాశం వచ్చిన ఇంకా చాలా చెప్పాలంటే నేను కూడా మా గవర్నమెంట్ నర్సరీ స్కూల్లో 6,000 నుంచి మా ఎమ్మెల్యే గారిని కలిసి అనారోగ్యానికి ఉందన్నా మా ఆర్మీలో చాలా ప్రాబ్లం ఉంది అంటే చెప్పుకుంటే లేదు, మా అన్నమో తమ్ముడు అన్ని రకంగా మాకు రోజు కాబట్టి చెప్తున్నా మీరు ఏమైనా చేయాలంటే
అప్పటికప్పుడు స్కూల్ పోయి ఆరోపి అంటే ఫిల్టర్ బార్ ఒకటి ఫిట్ చేయించండి నిన్న ఓపెనింగ్ అయింది. తర్వాత ఈ స్కూల్ మొత్తం వేరు కరెంటు ఫ్యాన్ ఏం లేకుంటే దానికి కొంత 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి పని చేయించండి. అంటే ప్రతి ఒక్కరు నాణ్యత బాధ్యత మనం వహిస్తే ఇంకో ఫ్యూచర్లో మనం ఇంకో కొన్ని మంచి గవర్నమెంట్ పనులు కాకుండా మా సొంతంగా ఏమైనా వచ్చిన ఉద్దేశం రాకుంది. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన మా గురువులు పెద్దలు పూజ సమాధానం అడుగుమసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం దేశానికి ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్ణయించే ముఖ్య పాత్ర ఉపాధ్యాయుల విషయం మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా మనమందరం కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేసిన సందర్భంగా గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మీ అందరి డిమాండ్లను ఒప్పుకొని ఆ రోజు విద్యార్థులకు కానీ పాఠశాలకు కానీ ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి పేద పిల్లలందరినీ కూడా ఉన్నత విద్యకు దగ్గర చేసిన వ్యక్తి మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా ఆ రోజు ఎంతో మంది ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ వారి యొక్క డిమాండ్లను ఒప్పుకొని ఆ రోజు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ తీసుకొని వచ్చింది కూడా మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మనం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి విద్యార్థి నాయకుడు ప్రతి ఉద్యోగ సంఘ నాయకుడు వేదిక మీద పెద్దలందరూ కూడా 6 నిమిషాలు ఆ రోజు మన రాష్ట్రం మనకు కావాలి, మన విద్యార్థులకు అందరికి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ చదువుకున్న యువకులకు ఉద్యోగాలు దొరుకుతాయో మన రాష్ట్రం వస్తే మన అందరికి కూడా మన పిల్లలకు అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన తర్వాత మీరందరూ కూడా చూసారు 10 సంవత్సరాల నుంచి విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తర్వాత కొంత మెరుగైతే జరిగిన విషయం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఇమీడియట్ గా డిఎస్సి వేసి 11,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగుల సమస్యలను కొంతవరకు మెరుగుపరిచిన విషయం మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. అది ఒకటే కాదు, ఈ రోజు 10 సంవత్సరాల నుంచి యూనివర్సిటీకి బీసీలు లేని సందర్భం మనం చూసినాం. 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా బీసీలు లేరు. కానీ ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా యూనివర్సిటీలో బీసీలు వేసిండ్రు. అదే విధంగా మా ఎమ్మెల్యే గారు ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా ప్రతి పాఠశాలకు టాయిలెట్స్ దాదాపుగా 45 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ ఇచ్చిండు. ఇప్పుడు అన్ని పాఠశాలలకు పిల్లలకు మరుగుదొడ్లు కానీ టాయిలెట్స్ కానీ అడిషనల్ రూమ్లు కానీ ఏవైనా సరే విద్యారంగం మీద ఈ ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న దాన్ని మనమందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల పేదలు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒకటే కూటి చెందకు తీసుకొని వస్తే విద్యార్థులలో వాళ్ళకు మానసిక స్థితి కూడా మెరుగైతుంది. నేను ఎస్సీ కాదు, నేను బీసీ కాదు, నేను ఒక మైనారిటీ కాదు అనే భేదాభిప్రాయం లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపించడం కూడా మనమందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్కటే విషయం కాదు, ఈ రోజు మనం చూస్తా ఉన్నాం విద్యారంగం పట్ల ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ ఏటీసీ సెంటర్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తా ఉంది. అందరం కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పేద విద్యార్థులకు చేరువ కావాలంటే మీ సూచనలు సలహాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు మా ఎమ్మెల్యే గారికి మేము ఎందుకు ఈరోజు చాలా మంది మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ టౌన్ అధ్యక్షుడు కానీ ఈరోజు శంకరన్న గురించి గొప్పగా చెప్తున్నారంటే అది నిజం. ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిందే. ఈ రోజు విద్యారంగం అట్లా ఎక్కడైనా సరే ఫలానా స్కూల్లో మాకు ఇబ్బంది ఉందంటే సొంత నిధులతోనైనా సరే ఆ పాఠశాలకు ఏదైనా చేయడానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. కానీ బోర్ వాటర్ గారు తెచ్చుకుంటే ఇబ్బంది అవుతుందంటే దాదాపుగా 20-25 స్కూల్స్ కు ఆర్ఓ ప్లాంట్ పెట్టించిన ఘనత మా ఎమ్మెల్యే శంకరన్న గారిది. ఇది ఒకటే కాదు, ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో చూసిన ఒక విలేకరనే కాదు, ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ అధికారం ఉన్నది చందాలు ఎందుకు డొనేషన్ ఎందుకు అని. ఈరోజు ఎమ్మెల్యే గారు చదివిన పాఠశాలలో కానీ ఆయన చదివిన కళాశాల
ఇంట్రెస్ట్ తోటి సొంత నిర్ణయంతో పూర్వ విద్యార్థులు ఆయన స్నేహితులు కలిసి ఒక కళాశాల నిర్మిస్తుంటే అధికారం ఉన్నది కదా డొనేషన్ ఎందుకంటే ఈ రోజు ప్రతి విద్యార్థికి ఆయనతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థులకు దాని మీద మాకు కూడా ఒక హక్కు ఉన్నది. మేము శంకరన్న అభివృద్ధిలో పాల్పంచుకుంటామన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆ విలేకర్ గారు కూడా మాట్లాడారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, అది మీరు ఏమంటారు దీన్ని మన ముఖ్యమంత్రి అడిగితే దానికి ఎవరో మా నాయకుడు సమాధానం చెప్పిందని, కానీ మా నాయకుడు ఆ విధంగా సమాధానం చెప్పలేదు. మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రభుత్వ నిర్ణయం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 27 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు శంకుస్థాపన చేసుకుంటే ఇమ్మీడియట్ గా టెండర్ ప్రాసెస్ తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి స్వయంగా తీసుకొని వచ్చి షాద్నగర్ గడ్డ మీద పొందూరు మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేసింది. విద్యా మీద ఇంట్రెస్ట్ తోటే మన ఎమ్మెల్యే చేసిండు. ఇప్పుడు ఇంటర్ జూనియర్ కాలేజ్ కూడా అంటే కేవలం చందాలు తీసుకురావాలన్న మా ఉద్దేశం లేదు. ప్రతి ఒక్కరూ ఆయన అభివృద్ధిలో పాల్పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇంటికి జూనియర్ కాలేజ్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. డొనేషన్లు తీసుకునడం అంటే ఆయన ఇంటికి కాదు, ఆయన యొక్క కార్యకర్తలకు కాదు, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాదు. కేవలం ఆయన చిరకాల కోరిక, నేను ఎమ్మెల్యేనైనా నేను చదువుకున్న పాఠశాలకు కానీ నేను చదువు నేర్చుకున్న జూనియర్ కాలేజ్ కానీ నా ఊరికి కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ నేను చిరస్థాయిగా నా యొక్క పనులు చిరస్థాయిగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆ పెద్ద బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అది చెప్పే సందర్భం రాలేదు కాబట్టి ఇక్కడ విలేకరులు కూడా ఉన్నారు కాబట్టి ఆ యొక్క విలేకరు గారికి మేము మర్యాదపూర్వకంగా గౌరవంగానే మేము ఆన్సర్ చెప్తున్నాం. మా ఎమ్మెల్యే గారికి అటువంటి ఆలోచన లేదు. కేవలం మీరు చెప్పే కల్లిబుల్లి మాటలకు మేము భయపడలేదు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క మనస్ఫూర్తిగా మా యొక్క మంచి ఆలోచనతోటి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలన్న ఆలోచనతోటి ఒక సొసైటీని స్థాపించి దాంట్లో ప్రతి రూపాయి లెక్కతోటి ఈ రోజు జూనియర్ కాలేజ్ నిర్మిస్తా ఉన్నాం. దానికి ఎవరైనా సరే రూపాయి నుంచి ₹1,00,00,000 కానీ ఎన్ని కోట్లు కానీ ఆ డొనేషన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అటువంటి దాన్ని ఎక్కడైనా ప్రజెంట్ చేస్తే బాగుండే కానీ మా షాద్నగర్ నియోజకవర్గంలో అట్లా చేస్తే బాగుండదన్న ఆలోచన మీకు తెలియజేస్తూ సభకు విచ్చేసిన ప్రొఫెసర్ అరగోపాల్ సార్ గారికి, షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, యాక్చువల్ గా కొంతమంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ సందర్భంగా పెద్ద ఎత్తున గ్రాండ్ గా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ చంద్రారెడ్డి సార్ మాత్రం తన ఉద్యోగ విరమణ సందర్భంగా ఒక విద్యా సదస్సును ఏర్పాటు చేసి ఆ విద్యా సదస్సుకు ప్రొఫెసర్ అరగోపాల్ సార్ లాంటి వారిని ఆహ్వానించి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ రకంగా ఉంది, గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఏ రకంగా ఉంది, ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ఒకవైపు కార్పొరేట్ స్థాయిలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతున్న పరిస్థితి ఉంటే మరి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎట్లా ఉందంటే గ్రామీణ గిరిజన ప్రాంతాలలో పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడే దుస్థితి నెలకొంది. దాంట్లో దానికి కారణం పాలకులే అనేది కూడా మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల పూర్తి స్థాయిలో ఆ విద్యార్థులకు సరిపడ సౌకర్యాలు కల్పించి వారికి అవకాశం కల్పిస్తే అక్కడి విద్యార్థులతో పాటు ఆ గ్రామం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ గత బీఆర్ఎస్ హయాం 10 ఏళ్లలో నేను చాలా స్కూళ్ళు విజిట్ చేసినాను. తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని స్కూళ్ళు విజిట్ చేస్తే ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మూత్రశాలలు మరుగుదొడ్లు అనేవి లేవు. అసలు కనీస సౌకర్యాలు త్రాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు విద్యార్థులకు నిత్యం అవసరపడేవి. అందులో గర్ల్స్ ఉదయం ఇంటి నుంచి వాళ్ళు వాటర్ తాగిస్తే కొన్ని స్కూళ్ళలో పరిస్థితి, ఒక్కొక్క స్కూల్లో మన ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ తీసుకుంటే గర్ల్స్ హై స్కూల్లో 450 మంది స్ట్రెంత్, అందులో గర్ల్స్ ఎక్కుంటారు. ఉదయం వాళ్ళు వాటర్ తాగిస్తే ఈవినింగ్ వాళ్ళ ఇంటికి పోయి వాటర్ తాగే పరిస్థితి. ఎందుకు
ఇక్కడ లేవు. ఆ మరుగుదొడ్ల మూత్రశాలకు పోతే కప్పు కొడుతున్న పరిస్థితి ఉంది అని నేనే స్వయంగా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వాటిని క్లీన్ చేయించిన పరిస్థితి. అంటే ఇక్కడ ప్రభుత్వాలు మరి విద్యా వ్యవస్థ మీద ఎంత మేరకు దృష్టి పెట్టాయి, విద్యారంగానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నాయి, కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులే జీపులు బట్టి పాఠశాలను శుభ్రం చేసుకున్న దుస్థితి ఇంకా కూడా మన ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తుంది. అక్కడ శానిటైజర్లు అటెండర్లు లేక ఉపాధ్యాయులే పాఠశాలకు కుక్కలేరినా ఇంకోటైనా ఎన్నికలేరినా వాళ్ళే జీపులు బట్టి శుభ్రం చేసుకున్న పరిస్థితి ఉందంటే మరి పాలకులు విద్యారంగం మీద ఎంత మేరకు దృష్టి పెట్టిన అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అవి ఒకటే కాకుండా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా కొంతమంది, అందరినీ అనలేకపోయినా కొంతమంది చాలా పర్ఫెక్ట్ గా పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ కొంతమంది బడులకు ఎగరంగా పెట్టే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల తీరు వల్ల కూడా కొన్ని పాఠశాలలు మూతబడిన, అంటే గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో కూడా కొన్ని పాఠశాలలు మూతబడిన దృష్టికి ఏంటంటే ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించకపోవడం ఒకటైతే, ఇక్కడ విద్యార్థులని ఆ గ్రామ ప్రజలను కోఆర్డినేషన్ చేసి అక్కడ విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల కూడా కొన్ని పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి ఉంటే, చంద్రారెడ్డి సార్ మాత్రం ఎక్కడ మనం పని చేసినా నిబద్ధతగా నిఖచ్చిగా సమయపాలన పాటించి విద్యార్థులకు విద్యా బోధన అందించడం. అంటే ఉపాధ్యాయులు కేవలం బడికి పాఠశాలకి పరిమితం కాకుండా ఒక సామాజిక బాధ్యతగా కూడా ఆయన రైతులు, ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఉపాధ్యాయ రంగంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా పోరాటం చేశారు. అందులో కనుక మనం గమనిస్తే లక్ష్మీదేవి రిజర్వాయర్ దాని మీద సారు చాలా చాలా కాలంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అందరూ తమ ఇళ్లలో పండుగ చేస్తుంటారు. కానీ సార్ ఆ రోజు కూడా దాని ఒక నిరసన రూపంలో సమాజానికి చూపించే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా సారు కరపత్రంలో కొన్ని పెట్టారు, కింద కొన్ని పాయింట్స్. ఉద్యోగ విరమణ సందర్భంగా కొంత పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటారు. వాళ్ళని పక్కన పెట్టేస్తే సార్ మాత్రం ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళు కార్యక్రమానికి రండి అని నా కోసం శాలువాలు, పూలదండాలు, ఇవి సన్మానానికి పూర్తిగా సారు వ్యతిరేకంగా ఈ రోజు ఈ ఏదైతే అభినందన సభ ఏర్పాటు చేశారో దానికి నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మందర సభలో మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మాట్లాడడం కూడా విసుగు కలదు. కొత్త విషయాలు మాట్లాడాలి అనడానికి మార్పులు అంత వేగంగా వస్తున్నాయి. కానీ ఒకే మార్పు ఒకే దిశగా గత 20 ఏళ్ళుగా అదే దిశగా విద్యారంగం పెడుతుంది. విద్యా పరిరక్షణ కమిటీలో భాగంగా గత 40 ఏళ్ళుగా 1976 నుండి ఇవాళ దాకా ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగాన్ని గురించి నిరంతరంగా మనం బాధపడుతున్నాం, మాట్లాడుతున్నాం, ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, ప్రొసెషన్ తీస్తున్నాం. మనం ఎంత ప్రయత్నం చేసినా విద్యారంగానికి మనము అంటే విద్యారంగంలో ఏ మార్పులు రావాలని ఆశించి మనం ఉద్యమ నిర్మాణాలు చేస్తున్నాము. ఆ మార్పులు నిజంగా రాలేదు. మనం ఎక్కడ వైఫల్యం చెందాం, మనం ఏ రకంగా పెడితే విద్యారంగాన్ని మార్చగలం అనేటువంటి ప్రశ్న మనందరి ముందర ఉంది. కల్వన ముఖ్యమంత్రి ఈ 40-50లో ప్రతి ముఖ్యమంత్రి కలిసిన ప్రతి ముఖ్యమంత్రి కూడా మొట్టమొదటి వాడు చెప్పేది మేము ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము మెమరాండం ఇచ్చాం. ఇస్తే కామన్ స్కూల్ విద్యా విధానం కావాలి అని పెడితే రాజశేఖర రెడ్డి గారు శాస్త్రి కామన్ స్కూల్ అని అన్నాడు. అంటే అన్నాను మీరు ఎక్కడ చదివారు అంటే ప్రభుత్వ స్కూల్ అన్నారు. మేము ప్రభుత్వ స్కూల్లో చదివి ముఖ్యమంత్రి అయ్యారు కనుక విద్యారంగంలో ఇన్ని రకాల ఇవి 1985 వరకు మన దేశంలో లేవు. మొగలిగిద్దలో నేను చదువుకున్నప్పుడు హై స్కూల్ దాకా మన గ్రామంలో నేను చదువుకున్నాను.
ఇక్కడే మా పక్కకి ఇక్కడికి 10-11 కిలోమీటర్లలో మా స్కూల్. ఇప్పుడు మా స్కూలు 150 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం సెలబ్రేషన్ చేయాలి. ముఖ్య అతిథి కొరకని కొంత ఆలస్యం జరిగింది. ఇక ముఖ్యమంత్రి గారు మొదట చాలా ఫ్రీగానే ఉన్నాడు. మొదట 5-6 నెలలు మమ్మల్ని 3-4 సార్లు కలిసారు, కానీ ఇప్పుడు కలవడం కొంత చాలా బిజీ అయిపోయారు. ఇబ్బంది సరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఉంటాయి. కానీ 150 ఏళ్ళు ఒక స్కూలు తన చరిత్రలో ఉండడమంటే అది చాలా అసాధారణమైన విషయం. మా గ్రామానికి పెద్ద ప్రశస్తి లేదు, మా గ్రామానికి ప్రత్యేకమైనటువంటి లక్షణాలేం లేవు. అయినా మా గ్రామానికి 150 ఏళ్ళ క్రితం ఒక స్కూల్ వచ్చింది. దానివల్ల చాలా మంది చదువుకున్నారు గ్రామంలో. 150 ఏళ్ళ క్రితం మా గ్రామానికి స్కూల్ రావడానికి ప్రధాన కారణం 1857లో మొదటి ప్రపంచ యుద్ధము లేదా మొదటి స్వతంత్ర సంగ్రామ ఉద్యమం, 50 ఏళ్ళ ఉద్యమం జరిగినప్పుడు తురేవాస్ ఖాన్ అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ మీద బాంబు వేశాడు. అది ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ మీద బాంబు వేశాడు. బాంబు వేసి ఆయన రక్షణ కొరకని మొఘలి యుద్ధంలో రక్షణ తీసుకున్నాడు. ఇక్కడ సరోజిని రేగాడి గారు తన హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పుస్తకంలో దీన్ని ప్రత్యేకంగా మొఘలిగిద్ద గ్రామంలో ఆయన రక్షణ తీసుకున్నాడు. సరే, మొఘలిగిద్ద గ్రామం నుంచి మళ్ళీ వెళుతున్న ప్రాంతంలో ఆయన పట్టుకున్నారు. పట్టుకొని కోటి దగ్గర ఆయన ఉరికేసి ఆయన శవాన్ని 3 రోజులు పబ్లిక్ గా ఎగ్జిబిట్ చేశారు. తురేవాస్ ఖాన్ కి రక్షణ ఇచ్చారు కాబట్టి గ్రామంలో కాస్త రాడికల్ ఎలిమెంట్స్ ఉన్నాయేమో, దీన్ని గ్రామాన్ని కాస్త మనము జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి 1873-74 ప్రాంతంలో మొఘలిగిద్దలో ఒక స్కూలు, ఒక పోస్ట్ ఆఫీసు, ఒక పోలీస్ స్టేషన్ 3 పెట్టారు. పోలీస్ స్టేషన్ ఏమో లా అండ్ ఆర్డర్కి, పోస్ట్ ఆఫీస్ ఏమో కమ్యూనికేషన్కి, విద్యనేమో కొంత గ్రామంలో ఉండే వాళ్ళకి కాస్త విద్య చెప్తే ఈ గ్రామంలో ఉండేటువంటి ఆయన రక్షణ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కొంత రిఫార్మ్ అవుతారు. ఏ ఉద్దేశంతో పెట్టారు కానీ మొత్తం గ్రామం స్వాతంత్ర యోధుడు ఒక వైస్రాయ్ మీద లేదా బ్రిటిష్ రెసిడెంట్ మీద బాంబు వేసి మొఘలిద్దరు స్కూల్ వచ్చింది. అది కార్యకారణ సంబంధాలు విచిత్రంగా ఉంటాయి సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో. కానీ ఆ స్కూలు దానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడే శంకర్ గారు కూడా మెన్షన్ చేస్తున్నారు. పూర్వ నాగకృష్ణరావు గారు అప్పటి పూర్వులలో మన కొత్త మహిళలో 3 మిడిల్ స్కూల్, మాది పురాతనమైన మిడిల్ స్కూల్ కాబట్టి చాలా మంది అక్కడ చదువుతున్నారు. పూర్వ రామకృష్ణరావు గారు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి గారు అధ్యాపక ఉద్యమానికి కొంతకాలంగా దీటుగా దివిటిగా నిలిచినటువంటి అభ్యాచారి గారు వాళ్ళు అక్కడే చదువుతున్నారు. మీ ఆదాయం చదువుకున్నప్పుడు ఒక స్కూల్ వచ్చింది. అతి సంపన్నులకు ఒక స్కూలు, సంపన్నులకు ఒక స్కూలు, కొద్దిగా సంపన్నులకు ఒక స్కూలు, మధ్యతరగతి వాళ్ళకు ఒక స్కూళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళకు ఒక స్కూళ్ళు, ఇన్ని రకాల స్కూళ్ళు ఒక సమాజంలో ఇంత ఎగుడు దిగుడు, ఇంత అసమానతలు ఉన్న సమాజంలో, కుల వ్యవస్థ ఉన్న సమాజంలో అత్యంతమైన సంపదలు అదాని, అంబానీ, టాటా, బిర్లా వాళ్ళ సంపదలు లక్షల కోట్లలో ఉన్నది. లక్షల కోట్ల సంపద ఉన్న వాళ్ళకు సమాజంలో రేపు ఎట్లా గడుస్తుందా అని అనుకున్న వాడికి ఇంత అసమానత సమాజంలో ఒక ప్రధానమైన పాత్ర విద్య నిర్వహించలేదు. విద్య సమానమైన అవకాశం. డాక్టర్ అంబేద్కర్ ఒక మాట్లాడతాడు, అందరికి సమానమైన తెలియదు అంటే కాదు, అందరికి సమానమైన తెలియలేకపోదు, లేదా పుట్టుకతో జెనెటికల్ గా కొంత తేడాలు ఉండొచ్చు, దాన్ని మనం ఏం చేయాలో మనకు తెలియదు. కానీ అవకాశాలు సమానంగా ఉండాలి.
పుట్టుకలో కొన్ని తేడా దాని అవకాశాలు సమానం ఇద్దరి మన చేతిలో ఉంది. పుట్టుకలో జెనెటిక్ అది మన చేతిలో లేదు, కానీ సమాన అవకాశాలు ఇచ్చేది మన చేతిలో ఉంది. సమాన అవకాశాలు ఏ దాంట్లో ఇవ్వాలి అంటే భారత రాజ్యాంగంలో స్పష్టంగా అన్ని రకాల అసమానతలను తగ్గించాలి. అసమానతలు తగ్గించేది మన చేతిలో, మనిషి చేసుకోవచ్చు. ఎన్ని రకాల ఆర్టికల్ 38లో స్పష్టంగా రాశారు, అన్ని రకాల అసమానతలు తగ్గిస్తాం. రాజ్యాంగం మనం చేసిన ప్రమాణం అన్ని రకాల అసమానతలు తగ్గిస్తాం. ఎలాంటి అసమానతలు? ఆదాయం, అంతస్తుల్లో, అవకాశాల్లో, సౌకర్యాలు. రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్. ఇది ఆర్టికల్ 38. ఆర్టికల్ 39 చెప్తున్నది దేశ సంపద ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలో కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనానికి పనికి రావాలి. దేశ సంపద సర్వ ప్రయోజనానికి హానికరంగా మారకూడదు. ఇట్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు కామన్ గుడ్ అనేది రాజ్యాంగంలో రాష్ట్రం చేసినటువంటి వాగ్దానం. ఎలాంటి సమాజం కావాలనుకున్నాము? స్వేచ్ఛాయుతమైన సమాజం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్, సెక్యులర్ సోషలిస్ట్. అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు మన స్వప్నం ఏమిటి? డాక్టర్ అంబేద్కర్ దాని గురించి చాలా వివరంగా రాసుకున్నాడు. ఎందుకు ఇవన్నీ చేర్చవచ్చు? మొదట రాజ్యాంగంలో ఫ్రెటర్నిటీ లేదు, సౌభ్రాతృత్వం అనేది లేదు. కానీ పార్టీషన్ అయిన తర్వాత ప్రజలు ఎప్పుడైతే విడిపోయారో, మతాల వారిగా విడిపోయారో, మత దేశాలపై లక్షలాది మంది చనిపోయారు. అప్పుడు లక్షలాది మంది చనిపోయారు కనుక కనీసం మిగతా వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు అన్నదమ్ములుగా ఉండాలని ఆయన సౌభ్రాతృత్వం అనేటువంటి ఒక విలువని రాజ్యాంగంలో తెచ్చడాన్ని మతాలను సమానం చూడడం. భారత రాజ్యాంగంలో రాసున్న మౌలిక మానవ విలువలు ఏవైతున్నాయో, సమున్నతమైన మానవ విలువలు ఏవైతున్నాయో, ఈ విలువల్ని పిల్లలకి వాళ్ళ చైతన్యాన్ని ఇవ్వగలిగారు. మిగతా ఏది జ్ఞానం ఇచ్చినా కాకుండా పిల్లలకు విలువలు ఇవ్వగలిగారు. ఇవాళ విలువలను ఇవ్వకపోవడం వల్ల విద్యారంగంలో విలువలకు ప్రాధాన్యత లేకపోవడం వలన, లేదా అధ్యాపకులు డిటిఎఫ్ సభ్యులకు వచ్చి నేను చెప్పడం లేదు, డిటిఎఫ్ డిపిటిఎఫ్ లాంటి సంస్థల్లో వాడికి నిబంధన ఉంది, వాడికి నిజాయితీ ఉంది. వాళ్ళు చెప్పినంత వరకు వాళ్ళు నిజాయితీగానే చెప్తున్నారు. వ్యవసాయ ఎడ్యుకేషన్ చేస్తే లేకపోతే కళ్యాణ్ సిఐ గారు ఆయన కూడా నేను చదివిన కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆయన విద్యార్థి. వాళ్ళ గ్రామానికి ఆయన స్కూల్లో తీసుకెళ్ళిపోవడం నేను కలిసి వచ్చేసరికి మా గ్రామానికి వచ్చారు తీసుకెళ్ళాను. సిఐ గారు లేకపోతే ఉపాధ్యాయులు చదివిపోవడం లేదు, స్కూళ్ళకి వెళ్ళిపోవడం లేదు అని అంటే మా డిటిఎఫ్ సభ్యులు, మా విద్యా పరిరక్షణ సభ్యులు దానికి సార్ చదువు చెప్పని భక్తులను ఒక లిస్ట్ ఇస్తాం, మేము 100 మంది లిస్ట్ ఇస్తాం, ఆ 100 మందిని తీసేయండి మీకు ధైర్యం ఉంటే, అప్పుడు విద్యారంగం బాగుపడు అని అంటారు. అంటే మీ సంఘాలు అనడండి, మీ సంఘ సభ్యులు సరిగ్గా చెప్తారు, కానీ మిగతా సంఘాల్సినట్టే. మరి మిగతా సంఘాలు మీరు చూసుకోవాలి. చదువు చెప్పడం లేదు, చదువు చెప్పడం లేదు, మా మీద చేస్తారు అనేది ఒకటి. రెండవది సందర్భంలో ఎవరు మిత్రులు మాట్లాడుతూ మన స్కూల్లో పరిస్థితి ఏమిటి? స్కూల్ టైం టీచర్స్ ఉన్నారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, క్లాసు గది వాడుతుందా, పిల్లలు కూర్చొని చదువుకుంటారా, అమ్మాయిలకు టాయిలెట్ ఉన్నాయా, చాలా ఫెసిలిటీస్ కావాలి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో జరిగిన చర్చలు మేము 10 మందిని విద్యావేత్తలు ఆయన దగ్గరికి వెళ్ళాము. గంటన్నర ఉప ముఖ్యమంత్రి కూర్చొని గంటన్నర మాట 42 డిమాండ్ పెట్టాం. 42 అన్ని చదివించాం. ఇవన్నీ కావాలి స్కూళ్ళకి ఫెసిలిటీస్. కనుక స్కూళ్ళకి ఫెసిలిటీస్ మీరు ఇచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, మోడర్న్ టెక్నాలజీ ఇచ్చి, క్లాస్ రూమ్ మోడర్నైజ్ చేసి పిల్లవాడికి ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేట్టున్నారు. నేను 2 వారాల క్రితం హైదరాబాద్ ఆసుపత్రి చూసిన కదా, పరీక్ష అంటే నువ్వు తెలిసింది ఎక్కువ పరీక్షలు రాయాలి. కానీ ఆ విద్యా విధానంలో లోపం పిల్లలు అడగడం మనకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు,
మనం పరీక్ష కరెక్ట్ అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అనుకున్నారు ఇదేదో చదవాలి. అందుకని వాడి మీద పరీక్ష అనుకున్నాడు మీద మేము పోకపోతున్నాం, వాడు ఎందుకు అనుకున్నాడు. కానీ ఉపాధ్యాయుడు నిజంగా కూడా పరీక్ష ఇంపార్టెంట్. జ్ఞానం ఇంపార్టెంట్. నాకు జ్ఞానం వచ్చింది, కాపీ కొట్టినాను. నాకు జ్ఞానం ఉండి కాపీ కొట్టినా నష్టమేం లేదు, కానీ జ్ఞానం ఉంటే దాని ఉంటే కాపీ కొట్టాడు. కానీ నిజంగా జ్ఞానం ఉన్న అవకాశం వచ్చిందంటే మనం మొత్తంగా జ్ఞానాన్ని పరీక్షకు రెడీ చేసుకుంటున్నాం. దానివల్ల ఉపాధ్యాయుడు ఏమనుకుంటే వాడు ఎట్లయినా కాపీ కొడతాడు. మేము తెలంగాణ ఉద్యమం 1969-70లో ఇదే సమస్య ఉంటే వీళ్ళంతా కాపీ కొట్టేవాడు. మా టీచర్ ఏమో కాపీ కొడుతాడు చదవండి కదా. నేను చెప్పాడు జ్ఞానం ఇవ్వాలి, చదువు మనం సరిగా చెప్పాలి. వాడు కాపీ కొడతాడు, వాడికి జ్ఞానం వచ్చిన తర్వాత కాపీ కొట్టినా వాడి జీవితంలో నిలబడతాడు. ఎందుకంటే జ్ఞానం ఉందిగా ఉంది. అందుకని పరీక్షలో మనం గుర్తు చేయాలి, మన పని చదువు చెప్పడం కదా అనేటువంటి విషయం మనం చెప్తూనే వచ్చాం. మన కరోనా పీరియడ్లో కూడా చాలా మీటింగ్ జరిగాయి. ఉపాధ్యాయులు ఏం చేయాలి నేను చెప్పిన మీ గ్రామాల్లో మీరు మాస్క్ పెట్టుకొని విద్యార్థులు ఉంటే అక్కడికక్కడ చదువు చెప్పండి. 10 మంది పిల్లలు కూర్చోబెట్టుకోండి. మీ గ్రామంలో పిల్లలే కాకపో, మీ స్కూల్ పిల్లలే కావు, కానీ చెప్పాలి, చదువు చెప్పాలి పిల్లలు. లేదా వాళ్ళకు ఫోన్ల ద్వారా చెప్పండి. ఫోన్ల ద్వారానైనా ఏం చేయాలి, ఏం చదవాలని చెప్పండి. అంటే మనము చదువు చెప్పడము, విలువలు ఇవ్వడం అనేది అది చాలా ప్రధానం. కానీ పాత్ర ఏమిటంటే జ్ఞానాన్ని ఇవ్వడము, జ్ఞానాన్ని సృష్టించడం. మా బాలకుల దేనిలో చాలా మంది రచయితలు చదువున్నవారు వాళ్ళు నిరంతర జ్ఞానాన్ని సృష్టిస్తున్నారు. సమాజానికి సామాజిక సమస్యల గురించి చెప్తున్నారు. అది ఉపాధ్యాయుడు పని. ఉపాధ్యాయులు చాలా మంది రచయితల్లో కూడా ఉన్నారు. జ్ఞానాన్ని ఇవ్వడము, జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడము, సమాజాన్ని మార్చాలి కూడా మేము దాన్ని పరిశీలిస్తాం. మీరేం చెప్తారు, ఏం చెప్పాలి. ఈ మధ్యన అప్లికేషన్ పెడితే యూనివర్సిటీ కూడా అడుగుతున్నాయి, నీకేమన్నా భావజాల పరంగా నీకు ఏమన్నా నమ్మకాలు ఉన్నాయా, నీకు విశ్వాసాలు ఉన్నాయా, లేదన్నా రాజకీయ పార్టీకి చెందిన వాడివా. అది బీజేపీ కూడా కంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నట్టే నీవు అన్నారు కూడా లేదు. పార్టీలు నాకు ఉంటుంది, నేను బీజేపీతో పనిచేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పాలసీలు రాష్ట్రంలో చెప్తున్నావు కాబట్టి నా ప్రభుత్వం పనులు నేను చేస్తున్నావు కాబట్టి ఈ ఉద్యోగి చాలా మంచివాడు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండే పార్టీ కార్యక్రమాన్ని ఆయన తీసుకుపోతే ఆయన బాగా అనుకుంటాడు. కానీ ఆ పార్టీ భిన్నమైన పార్టీ వాడు ఉంటే అమెరికాలో ప్రతి ప్రొఫెసర్కి ఒక పార్టీ మెంబర్షిప్ ఉంటుంది. ప్రొఫెసర్ రాష్ట్రంలో చెప్తాను, నాకు కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ విశ్వాసాలు ఉన్నవాడిని, నేను మీకు చదువు చెప్తున్నప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండండి. ఆ పార్టీ కాబట్టి నేను మీడియా పార్టీ మాట్లాడినప్పుడు కాస్త జాగ్రత్తగా విని కొంత విమర్శనాత్మకంగా వినంటే లాస్ట్ అయినట్టు ఆయన చెప్పాడు. ఆయన సోషలిస్ట్, నాకు సోషలిస్ట్ భావజాలం ఉంది. నేను ముందే మీకు చెప్తున్నాను కనుక నా పాఠం చెప్పేటప్పుడు ఈ సోషలిస్ట్ భావజాలం కరెక్టా కాదా అని ఆలోచించాను. సోషలిజానికి ఏంటంటే క్యాపిటలిజం చదవండి, కానీ నేను చెప్పే చదువు మాత్రం ఇందులో ఉంటాయని అది ఒక పద్ధతిగా వస్తున్నాయి. ఏం చెప్పకూడదు అనేటువంటిది బయట నుంచి నిర్ణయించడం. ఇంట్లో టెక్నాలజీ పెరిగిన కొద్ది, టెక్నాలజీ పెరిగిన ఇప్పుడైతే సరే రోబోతోనే చెప్పిస్తామంటున్నాను. కొన్ని చోట్ల రోబోను టీచర్ వేసేసారు. ఆ రోబో ఏం చేస్తుంది, దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ పెడతామో ఆ ప్రోగ్రామ్ చెప్తుంది. అది వేరే దానికి ఒక క్రియేటివిటీ వస్తుంది. ఇప్పుడు ఈ రోబోలు ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రోబోలు ఏం చేస్తే యూనియన్ పెట్టుకున్నాయి. ఇప్పుడు రోబో యూనియన్ పెట్టుకునే కాకుండా మొన్న ఒక రోబో పని ఎక్కించిందని ఆత్మహత్య చేస్తున్నారు. అది బయటకు పోయి ఎందుకు అనుకుంటాడు, ఆ పని ఎక్కువైంది, ఇష్టం పరిశ్రమ కట్టడానికి పంచాలి. ఇప్పుడు యూనియన్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాయి రోబో. రేపు మన పరిస్థితి ఏదో మనకి లేదు. ఈ టెక్నాలజీ ఇట్లా అడ్వాంటేజ్ పోతే, కాంటెక్స్ట్ మారిపోతే, సందర్భం మారిపోతే రేపు ఉపాధ్యాయుడు ఈ టెక్నాలజీని ఎట్లా నెగోషియేట్ చేయాలి, ఈ టెక్నాలజీని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే సమస్య కూడా రాబోతున్నది. అది ఇప్పుడు మన తరానికి రాకపోవచ్చు, కానీ ఈ ప్రమాదం ఉన్నది. ఆయన 3 రోజులు ఎన్నికలున్నప్పుడు మీరు చాలా మంది చూశారు టీవీ ఛానల్లో
నేను కోదండరాం గంటన్నర పెంచదండి విద్యారంగానికి. మేము 15% విద్యారంగానికి కేటాయించండి అని గట్టిగా వాదించాము. గట్టిగా వాదిస్తే పెంచుతామన్నారు. ఇది మేనిఫెస్టోలో రాశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది 15%. ఈ 15% ఇక్కడ మన ప్రభుత్వమే కాదు, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ 3 సార్లు కలిశారు. కలిసినప్పుడల్లా ఈ విద్యారంగాన్ని గురించి ఆయన కూడా మన రాష్ట్రంలోనే పర్యటన చేస్తున్నప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో విద్యారంగానికి 15% కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తగ్గించడమే కాదు, మొన్నటి బడ్జెట్ లో ఉన్నత విద్యకు 60% తగ్గించారు. 60% అంటే మనకు వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు విద్యారంగమేమో దూసుకుపోతున్నారు. విద్యారంగం ఏదైతుందో టెక్నాలజీలో దాంట్లో దూసుకుపోతున్నారు. మీరు విద్యారంగాన్ని పటిష్టం చేయకుండా మీరు మొత్తంగా మార్కెట్ అప్పచెప్తాం అంటే మార్కెట్ అప్పచెప్పడం వల్ల నష్టం ఏంటంటే వాడికి మెరిట్ అది కాకుండా పిల్లలు ఎట్లయినా పాస్ అయినా సరే అని మెడికల్ కాలేజ్ పెడుతున్నారు. మెడికల్ కాలేజ్ అది ముందర బిల్డింగ్ ఉంటుంది, దానికి ఏముండదు. లేదా పేషెంట్స్ ఎవరికో డబ్బులు ఇచ్చి తెచ్చి పడబెడతారు. ఆ ఇన్స్పెక్షన్ కమిటీ వచ్చినప్పుడు ఆ పేషెంట్ చూపిస్తారు. వాడు సాయంత్రం తెచ్చి వెళ్ళిపోతారు. వాడికి 500 ఇస్తారు బెడ్ మీద పడుకోమని. ప్రాపర్ హాస్పిటల్ లేదు, మెడికల్ కాలేజ్ పెట్టారు. ఇప్పుడు ఎవరిని అడిగినా సార్ క్వాలిటీ ఉన్న వాళ్ళు రావడం లేదు సార్, మెడికల్ కాలేజ్ పడుతున్నారు, చదువు చెప్పినప్పుడు సరిగ్గా రావడం లేదు సార్. ఎందుకంటే క్వాలిటీ ఉండేటువంటి డాక్టర్ ప్రాక్టీస్ పోతే కనుక చదువు ఇవ్వడానికి ఎందుకు వస్తుంది కనుక చదువు చెప్పడానికి వచ్చాయని డాక్టర్ సరిగ్గా విద్యనే రాలేదు. మన పాలెం సుబ్బయ్య గారు, సికే చంద్రకాంతయ్య గారు వాళ్ళు జీవితం అంతా తమ ప్రాపర్టీ కూడా కట్టి స్కూల్ పెట్టారు. చంద్రకాంతయ్య గారు అయితే పాపం ఆయన చివరి దశలో చాలా పేదరికం పెట్టినాము. దాని ఇచ్చిన ఆస్తి కానీ దానికి అడగలేదు. చంద్రకాంతయ్య గారు పెట్టిన కాలేజీ ఒక వ్యాపారస్తుడి వరవరావు గారు పనిచేశారు. ఆయన రక్షించారు చివరి దాకా ఆయన విశ్వాసాలు. కాలేజీ ఆయనతో నిలబడ్డది. అంటే కాలేజీలో పెట్టిన వాడు ఆ కాలంలో పెట్టేవాడు దాతృత్వం అనండి అదేమనండి పిల్లలు చదువు కావాలని పెట్టారు. ఇవాళ పెట్టేవాడు కనుక స్కూల్ పెట్టినవాడు కాలేజీలు పెట్టేవాడు కేవలం లాభాల వరకే పెట్టుకుంటున్నారు. కానీ పిల్లలకు జ్ఞానం కావాలి, మన ప్రాంత వాళ్ళకు జ్ఞానం కావాలి అనేటువంటిది అది జరగడం లేదు. కోర్టు ప్రైమరీ స్కూల్ పెట్టేందుకు కోర్టు ఇస్తారు 20 మంది ఫ్యాకల్టీ. అదే ఢిల్లీ యూనివర్సిటీలో మేము కాలేజీ ఎవాల్యుయేట్ చేయడానికి పోతే అది కాలేజ్ 250 మంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఫుల్ టైం ఫ్యాకల్టీ. పెంచమని ఎన్నిసార్లు చెప్పినా అదే 8 కోట్లు, అదే 9 కోట్లు, అదే 20 ఫ్యాకల్టీ. వెనుకబడిన జిల్లా అంటే యూనివర్సిటీ చాలా అద్భుతంగా ఉండాలి కదా, జిల్లా అంటే యూనివర్సిటీ అద్భుతంగా ఉండాలి. కనుక ఈ మొత్తంగా విద్యారంగంలో రావాల్సిన మార్పులు ఏదైతున్నాయో ఉత్పత్తి చేయాలంటే అది ఒక స్వేచ్ఛాయుతమైన సమాజంలోనే సాధ్యమవుతుంది. స్వేచ్ఛ ఉంటేనే మానవ మేధస్సు వికాసం చెందుతుంది. అధ్యాపకుడు తాను చెప్పే జ్ఞానాన్ని చాలా స్వేచ్ఛగా తాను క్లాస్ రూమ్లో చెప్పగలిగితే విద్యార్థి యొక్క జ్ఞానం కూడా పెరుగుతుంది. విద్యార్థి క్రియాత్మకంగా సృజనాత్మకంగా మారుతారు. ఉపాధ్యాయులు ఏదైతున్నారో వాళ్ళ పాత్ర చాలా కీలకమైన పాత్ర. సందర్భం చాలా సంక్షోభమైన సందర్భం. మా తరం అయిపోయింది. నాకు ఎప్పుడు అందుకనే ఎవరైనా అడిగితే వైద్యుడు గారు అనే రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ నాకు స్నేహితుడు. వైద్యుడి గారిని రిజర్వ్ బ్యాంక్ రిటైర్ అవుతున్నాం. ఎవరో పత్రికా విలేకరులు వెళ్ళి సార్ మేము రిజర్వ్ బ్యాంక్ లో చాలా పని చేశాను, ప్రధానమంత్రి కాదని ఫైనాన్స్ మినిస్టర్ కాదని గట్టిగా నిలబడి ప్రధానమంత్రి పట్ల జనానికి మన పిల్లలు బాగు చూసుకుంటారు, ఉపాధ్యాయులు బాగా పనిచేస్తారు. ఉపాధ్యాయులు ప్రజల యొక్క గౌరవాన్ని పొందగలిగితే ఉపాధ్యాయులు సమాజంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించగలరు. అలాంటి కోపం చెందిన వాళ్ళలో మా చంద్రారెడ్డి ఆయన కూడా సమాజం పట్ల
ఒక రకమైన ఆసక్తి, సమాజం చేత పనిచేయాలని ఉత్సాహం. అలాగే మన DTF సంస్థ ఏదైతుందో దాంట్లో పనిచేస్తున్న చాలా మందికి సామాజికమైన చైతన్యం ఉంది, వారు రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి, వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు నిజాయితీగా ఉన్నారు. కాబట్టి DTF సంస్థ ఎక్కడ పెట్టినా, DTF టీచర్ ఎక్కడ పెట్టినా నాకు అవకాశం ఉంటే నేను తప్పకుండా వాళ్ళ విద్యార్థి మరోసారి చట్టాన్ని అభినందిస్తూ మీరు నిర్వహించవలసిన పాత్ర పట్ల చాలా ఉంది. ఒక ఉపాధ్యాయ ఉద్యమం ఉంది రాష్ట్రంలో, విద్యా పరిరక్షణ కమిటీ ఉంది. అఖిల భారత స్థాయిలో మేము 22 రాష్ట్రాల్లో ఉద్యమ నిర్మాణం చేస్తూ విద్యను రక్షించుకుంటారు. ఆ విద్యా విశాలమైన ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు ఆల్రెడీ ఉన్నారు. మరింత చంద్రారెడ్డి గారి కుటుంబం కూడా ఇక్కడ ఉంటారు. చంద్రారెడ్డి గారు రిటైర్ అయ్యారు, ఇంట్లోనే ఉంటారని ఏమి అనుకోవద్దమ్మా. ఇంట్లో ఉన్నాయి ఎవరు మూడు, ఇంట్లో ఉంటాయి అంత గొడవలు. ఇంట్లో ఉన్న పోయి బయట పని చేయండి అని చెప్పండి, కానీ మీరు అక్కడే చెప్తారే కానీ ఇక్కడ కూర్చోండి ఆయన శ్రీమతి గారికి సలహా ఇస్తూ నాకు అవకాశం. రాజకీయ నాయకులను కనువిప్పు కల్పించాలి, ప్రభుత్వాలను ఎప్పుడప్పుడు అప్రమత్తత చేస్తూ ఈ సమాజానికి అవసరమైన చైతన్యం చేయాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తున్న మన గొప్ప వ్యక్తులు, సంఘ సంస్కర్త అరగోపాల్ సార్ గారికి, మరి వేదిక మీద ఉన్న DTF రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి, నాతో పాటు ఇచ్చేసినటువంటి గౌరవ కాంగ్రెస్ పెద్దలకు, మరి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క పదవీరమణ పొందుతున్న చంద్రారెడ్డి అన్న గారికి, వారికి సన్మానం చేయడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధువులకు, తోటి ఉపాధ్యాయులకు అందరికీ, పత్రికా సోదరులకు అందరికీ, అదేవిధంగా తాలూకా పౌర హక్కుల సంఘం పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి ఎందరో మహనీయుల యొక్క కృషి, త్యాగం, ఆ గొప్పతనం, ఈ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టింది నాయకులను మనం మరవద్దు ఎప్పుడు. కాబట్టి మరి వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళ ఆశయం భారతదేశం విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశాన్ని, అసమానతలు లేని దేశాన్ని, అసమానత లేని సమాజాన్ని సాధించాలంటే ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని రచించుకున్నప్పుడే ఈ భారతదేశం సమాజ స్థాపన చేయగలుగుతాం, అసమానత లేని సమాజం చూడగలుగుతాం. దానికి ముఖ్యంగా ఈ రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. మరి ఆ రాజ్యాంగ ఫలాలు ఈరోజు మరి పార్టీలు, పాలకులు మార్పులు కొన్ని చేస్తూ ఉన్నారు విద్యారంగంలో. మరి ఇవన్నీ సాధించాలంటే విద్యాభివృద్ధి జరగాలి ఈ దేశంలో అని చెప్పి ఆ రోజు గ్రామంలో పాఠశాలల నిర్మాణం చేసుకున్నాం. మరి ఆ రోజు పేదరికంలో ఉన్న దేశం, చదువుకున్న వాళ్ళంతా కూడా ప్రయోజకులయ్యారు, ఈ సమాజానికి ఉపయోగపడతా ఉన్నారు. పెద్దలు ఇంతకుముందే మాట్లాడుతూ చెప్పిండు, స్వాతంత్రం రాకముందే ఆ గ్రామంలో పాఠశాల నిర్మాణం చేయడం జరిగిందని. మన వాస్తవానికి మౌలిక గ్రామంలో ఇంటింటికి ఒక ఉద్యోగం ఉంటా ఉంది. చాలా గొప్ప విషయం. ఎలా అభివృద్ధి అంత జరగకపోయినప్పటికీ చదువుకున్న వాళ్ళు ఆ పాఠశాలలో గొప్పవారు. అంటే ఈ రాష్ట్రానికి ఒకరు ముఖ్యమంత్రి కూడా అయ్యారు, పురుగు రామకృష్ణరావు. ఈ రాష్ట్ర ఇలా గవర్నర్ కూడా అయ్యారు, సత్యనారాయణ రెడ్డి గారు. ఒక హరగోపాల్ గారు అంటేనే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకు ఒక గౌరవం, వాళ్ళ నిస్వార్థంగా వాళ్ళ జీవితం కొనసాగుతా ఉంది. కూడా నిస్వార్థంగా కొనసాగుతూ ఉంటుంది. సమాజానికి ఉపయోగపడి ఆ పాఠశాల వల్లనే ఇంత గొప్ప అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి
ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. పార్టీలలో మాత్రం స్వార్థం పెంచుకొని వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకొని విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. వాస్తవం పాలకులు కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. అనుకున్నంత మార్పులు విద్యారంగంలో రావడం లేదు. ఇవాళ మీ అందరూ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు ఏదైనా ఇలా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, నీళ్ల పరంగా, నిధుల పరంగా, విద్యాపరంగా విమర్శలకు గురైందని చెప్పి ఇలా తెలంగాణ ఉద్యమాలు వచ్చినాయి. ఎంతో మంది త్యాగం చేసి, ప్రాణ త్యాగాలు చేసి తన కుటుంబాలని మైమర్చిపోయి ఉద్యమాలలో పాల్గొన్నారు. మరి మనందరూ తెలుసు, ఒక అవకాశం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ నిజంగానే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నీళ్ల పరంగా, నిధుల పరంగా విమర్శకు గురైందని చెప్పి గ్రహిస్తే మేధావులు ఇవాళ జయశేఖర్ సార్ అయితేనేమి, ఇవాళ అరగోపాల్ సార్ అయితేనేమి, కోదండరామయ్య సార్ అయితేనేమి, ఎంతో గొప్ప సంఘ సంస్కర్తలు ఈ సేవ, ఈ దేశం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ ప్రజలు బాగుపడాలి. ఎక్కడైతే అసమానత సమాజం ఉందో దానికి తావు లేదు, సమానంగా స్వేచ్ఛగా బతకాలి, దానికి నిజంగానే తెలంగాణ వివక్షకు గురైందని చెప్తే మేధావులు, ఇంటెలెక్చువల్స్ చెప్తే శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ నాయకులను, రాజకీయ మంత్రి పదవులు ఉన్నలను, ఎంపీలను కూడా కాదని, రాష్ట్ర ప్రభుత్వాలు పోతాయని తెలిసి కూడా సమాజానికి ఇది అవసరం. ఇలా పార్టీ ముఖ్యం కాదు, ఇలా పదవులు ముఖ్యం కాదు. ఈ సమాజం రేపు భవిష్యత్తుకు ప్రయోజనకంగా ఉండాలంటే ఈ నిర్ణయం తీసుకోవాలి. ఈ జటిలమైన నిర్ణయం తీసుకోకపోతే సమాజానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది అనే యొక్క సదుద్దేశంతో ఇలా పార్లమెంట్ లో ఇలా తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత మీ అందరికీ తెలుసు. వారు కూడా ఇవాళ నిస్వార్థపరంగా పనిచేస్తా ఉంది సోనియా గాంధీ. కాబట్టి ఇలా కొందరు దాన్ని తెలంగాణ ఇస్తే ఏం జరుగుతుందని చెప్పడం ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. లేకపోయినా 10 సంవత్సరాలు ఇది నేను రాజకీయ నాయకుడైనా వాస్తవం మాట్లాడుతున్నా, కొందరికి అది జీర్ణించుకోకపోవచ్చు. కానీ ఉన్న వాస్తవం ఏంటంటే తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు, మనం సాధించింది ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, ఏ లక్ష్యం చేరుకున్నాం, మీరందరూ గ్రహించాలి. ఇలా ఇక్కడ ఉన్నదంతా పెద్దలు, విజ్ఞులు, మేధావులు, ఒక ఉపాధ్యాయ వృత్తిలో, నిస్వార్థమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. కాబట్టి వేదిక మీద ఉన్న కూడా నిస్వార్థపరమైన జీవితంలో అనుభవిస్తున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఏం జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీ ఏం చెప్తుంది, ఏం చేస్తుంది అనేది మీ అందరికీ తెలుసు. వల్ల కష్టం వచ్చినప్పుడు అరగోపాల్ సార్ మాట్లాడాలంటున్నారు. ఇలా పదవి అహంకారం ఉన్నప్పుడు అరగోపాల్ గారు ఎవరంటున్నారు. ఇది రాజకీయ నాయకుల స్థితి. ఇవాళ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వాలలో ఉన్నప్పుడు ఒక మాట. ఇది చూస్తూ చూస్తూ ఇలా మేధావులంతా విసిరైపోయింది రాజకీయ నాయకుల మీద, ఈ రాజకీయ పార్టీల మీద. కాబట్టి ఇవాళ వాస్తవాలు మనమందరం ఇవాళ చదువు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం కాదు, సమాజానికి ఉపయోగపడే విధంగా మనమందరం ఇవాళ మార్పు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళ అందరి మీద ఉంది, ఏరిక మీద ఉన్న అందరి మీద ఉంది. కాబట్టి మరి మేము కూడా చూస్తా ఉన్నాం, ఈ సమాజంలో ఎన్నో మార్పు తేవాలని కూడా ఫైట్ చేస్తా ఉన్నాం. వారు కూడా చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారు చెప్పడం, అరగోపాల్ సార్ కూడా అప్పుడు చెప్పారు. మేము అప్పుడు ఒక సర్పంచ్ గా ఉండి వారు చెప్పారు, సమాజంలో ఇలా విద్యలో మార్పులు తెచ్చినప్పుడే బాగా మార్పు వస్తుంది, సమాజంలో అభివృద్ధి దిశలో పోతామని చెప్పడం వల్ల అప్పుడు కొంత మార్పు తేవడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. వారు చెప్పడం వల్ల కొద్దిగా విద్యాభివృద్ధి జరగడానికి కూడా ఆ రోజు పునాది వేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
ఈ 10 సంవత్సరాలలో మేధావులకు కూడా గౌరవం లేదు, విద్యావంతులకు గౌరవం లేకపోయింది, విద్యను కూడా విధ్వంసం చేసింది. ఎంత దుర్మార్గం అంటే ఇలా యూనివర్సిటీలకు కూడా ఛాన్సలర్స్ వైస్ ఛాన్సలర్స్ నియమించలేని పరిస్థితి. ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం. విద్యాలయాలు చూస్తా ఉన్నాం. ఇవాళ సిగ్గు తప్పి చెప్తున్నా నేను కూడా ఒక ఎమ్మెల్యేగా. ఇవాళ స్వయాన గ్రామంలో మూలిద గ్రామంలో నేను శిక్షా కలెక్టర్ పోతే అక్కడ మహిళా ఉపాధ్యాయులు చెప్పింది ఆ వసతుల గురించి వాళ్ళు ఇలా నిజంగా కూడా చెప్పరాని మాట మాకు చెప్తే మేమే బాధపడి స్పందించి అక్కడ కొన్ని వసతులు మాతో పాటనే తాత్కాలికంగా ఏమైనా వసతులు సమకూర్చాలని చెప్పి ఇలా 150 సంవత్సరాల వారోత్సవాలు జరపాలని చెప్పి గ్రామస్తులు వస్తే నేను అది కాదు పెద్ద ఆయనను అరగోపాల్ సార్ని కలిసినాకనే నిర్ణయం తీసుకుంటా మాటిస్తూ తప్ప నేను 150 సంవత్సరాల వారోత్సవాలు జరపాలంటే ఇది అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. మనం అనుకున్నంత ఇలా ఆ స్కూల్ పరిస్థితులు మౌలిక వసతులు లేవు అని చెప్పి నేను మదనపడి లోపల మదనపడి నేను కొంత దాని మీద మంచి చెడు ఆలోచన చేసినాకనే మాటిస్తాను. నేను ఒకటి నేను చిన్న కుటుంబంలోకి వచ్చిన చిన్న వయసు నుంచి కూడా మాటిస్తే మాటలే మాటతోనే బతుకుతున్నా సార్. ఆస్తులే అంతస్తులే కానీ మాట ముఖ్యం, మన ప్రవర్తన ముఖ్యం. మాటిస్తే తప్పనిసరి నా యొక్క లక్ష్యం. కాబట్టి ఇవాళ అదే స్కూల్లో ఇవాళ అంత గొప్ప ఊరు అంత ఎంతో మందిని మేధావులను ఎంతో మంది రాజకీయ నాయకులకు నిలయమైన ఆ యొక్క గొప్ప దేవాలయం లాంటిది ఆ విద్యాలయం. కాబట్టి ఆ గ్రామం అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండే, ఆ గ్రామాన్ని కూడా మండలం చేయాల్సిన అవసరం ఉండే. ఆయన మనకు స్వాతంత్రం రాకముందే పాఠశాల వచ్చింది అక్కడ, కానీ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నా కానీ ఓన్లీ మండలం చేయలేకపోయినా అసమర్థత కొంత రాజకీయ నాయకులది కుట్రన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా సార్. ఎన్నిసార్లు వద్దకు మోగిద గురించి చెప్పొద్దని నాకు ఎంత నివారించిన కూడా మనకు అవసరం లేకున్నా మౌలిక అన్ని విధాలు అవసరం. ఇలా గొప్ప నాకు ఒక చరిత్ర ఉంది. ఇప్పటికీ బతుకున్న హరగోపాలరావు సార్ ఉన్నాడని చెప్పి కూడా ఎన్నోసార్లు పాపం జితేందర్ రెడ్డి గారు అందరూ కూడా చెప్పడం జరిగింది సార్, పోరాటం చేయడం కూడా జరిగింది. ఏ అవకాశం ఉన్నా తప్పకుండా మౌలిక మాత్రం సాధించి పెడతాం సార్. అందులో మీ సహాయ సహకారాలు కూడా అవసరం ఉంది సార్. దానికి ఒక డీలిమిటేషన్ కమిటీ కూర్చుంటుంది, దానికి ఒక సైంటిఫిక్ గా చేయబోతా ఉంది, భౌగోళికంగా కూడా చేయబోతా ఉన్నారు. కాబట్టి అది అన్ని అర్హతలు కలిగిన మౌలికను ఎందుకు చేయలేదు నాకు అర్థం కాదు సార్. ఇప్పటికి కూడా దానికి నాకు ఒక ఏమంటామంటే ఒక తెలుస్తలేదు కూడా ఇప్పుడు కూడా ఎందుకు అట్లా చేసారు అనేది కూడా. కాబట్టి ప్రభుత్వం సార్ మేము కూడా ఇవాళ మొట్టమొదటిగా మీరేదైతే సూచన చేసారో రాష్ట్ర ముఖ్యమంత్రులకు మేము కూడా ఎమ్మెల్యేల అందరం కూడా విద్యాభివృద్ధి చేస్తేనే విద్యా ఫస్ట్, వైద్యం సెకండ్, మూడవది రైతులను చూస్తారా రోడ్లు చూస్తారా, కానీ మొట్టమొదటి ప్రాధాన్యత విద్యకి ఇవ్వాలని కూడా ఈ ప్రాంతంలో మీరు చూస్తా ఉన్నారు సార్. ఏ నిధులు వచ్చినా కూడా ఇవాళ మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో టాప్ ప్రయారిటీ విద్యకే ఇస్తున్నాం. ఏమైనా మాకు మా వెల్విషర్స్ నేను కూడా చేపట్టైనా వెల్విషర్స్ తోనైనా విద్యకు ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం. ఇవాళ మొన్న ఒకసారి నేను ఎన్నో స్కూళ్ళకు పోతే కూడా చిన్న మౌలిక వసతులు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు, ఒక సోల్పూర్ స్కూల్ పోతే ఒక చిన్న 2 లక్షలు 3 లక్షలతో కూడా ఇబ్బంది ఉంటే కూడా అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాఠశాలలో ఎక్కడ కొద్దిగా మాకు ఉదాహరణతో స్వభావంతో ఎంత శాతం అయితే అంత గుడులను పక్కకెట్టి గుడి ముఖ్యం కాదు ఇప్పుడు బడి ముఖ్యమైంది. ఇవాళ కూడా మొన్న శాతాలలో కూడా జూనియర్ కాలేజ్ అంతా కూడా 72 కడితే పూర్తిగా శిథిలా వ్యవస్థ చేరుకుంది. అందులో ఒక్క మౌలిక వసతులు అట్లీస్ట్ బాత్రూమ్ లేదు, టాయిలెట్స్ లేవు, తాగడానికి నీళ్లు కూడా లేవు ఆ కాలేజీలో. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ వచ్చి జూనియర్ కాలేజ్ స్థాపనతో వచ్చి ఆ విషయం చెప్తే పత్రికా సోదరులందరూ అక్కడ తీసుకపోతే ఒక నిర్ణయం అంటే అది చాలా భారతం
ఈ తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారికి రాజకీయ పార్టీలకు మేధావులకు అందరికీ కొద్దిగా జ్ఞానం కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు సార్. అది భారంతో కూడుకున్నది, చాలా చాలా పెద్ద భారంతో కూడుకున్నది. కానీ అన్ని అంగులతోని పేద విద్యార్థులకు నియోజకవర్గానికి ఇబ్బంది లేకుండా తెలంగాణ మోడల్ కాలేజ్ కావాలి, అదే తెలంగాణ ఆశించింది దీని గురించి అని చెప్పి రేపు ప్రూఫ్ చేయాలని ఒక సదుద్దేశంతోనే ఆ కాలేజ్ నిర్మాణం చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికగా మా యొక్క దాంట్లో మా యొక్క నిర్లక్ష్యం లేకుండా పన్నోడు ఎంత పని చేస్తే అంత మెటీరియల్ ఇప్పిస్తున్నాం. ఇలా అది కాలయాపం జరగకుండా ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికంగా కూడా అందరు సహకరిస్తున్నారు. ఎక్స్ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలు, అందరూ అంటే మేధావులు, మా కాంగ్రెస్ నాయకులు అయితే పని కూడా చేస్తున్నారు, పారబట్టి కూడా పనిచేస్తా ఉన్నారు కదా. ఇది దాన్ని సాధించాలని చెప్పి ఒక సతీశంశోని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, సార్కు తెలియకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. ఇలా టాప్ ప్రయారిటీ విద్యకే ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ మనమందరం ఏం చేయకుండా సమాజానికి విద్యను అందించడానికి సహకరిస్తే చాలా ఈ సమాజం, ఈ అసమానతమైన సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా చదువు లేకపోతే ఏమంటారు కదా, చదువు లేని వాడు ఏమంటారు కదా, దాని గురించి ఇవాళ ఆ చదువు తప్పకుండా అందరికి నాణ్యమైన చదువును అందించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది, ఈ యొక్క ప్రజాప్రతినిధుల మీద ఉంది, మనందరి మీద ఉంది. కాబట్టి వారు అరటి పండు వచ్చి తినబెట్టినట్టుగా వారి యొక్క మెసేజ్ అంతా మనందరికి అర్థమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా సార్ అవసరమైనప్పుడు తమ దగ్గరికి మేము అందరం వస్తాం. మన షార్దార్ ప్రాంతానికి విద్యకు సంబంధించిన సహాయ సహకారాలు సలహాలు ఏమైనా కూడా తమ వద్దకు వచ్చి తప్పకుండా ఆలోచన పరంగా ముందుకు పోతామని చెప్పి కోరుకుంటూ, ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఎక్కువ ఒత్తిడి ఉంది. తప్పకుండా అందరూ ఇంకా అన్నగారు సారి మర్చిపోయిన అన్నాము. ఇలా పాలమూరు అదే వేదిక కన్వీనర్ ఏదైతుందో రాఘవాచార్య కూడా ఇలా మనము మన ప్రాంతానికి రైతులకు ముఖ్యంగా సాగునీరు తాగునీరు అవసరం ఉంది. కాబట్టి దాని మీద వాళ్ళు అందరూ కూడా పెద్ద ఉద్యమాలు చేశారు. మా అర్జునప్పన్న కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేసినాం, దానికి సహకారం కూడా ఇచ్చినాం సార్. నేను కూడా ఎన్నో దీక్షలు అన్ని చేయడం జరిగింది. ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్ లో ఇలా ఏదైతే ఉందో లక్ష్మీదేపల్లి రిజర్వాయర్ ను ఇలా కేసీఆర్ ప్రభుత్వం పక్కకెట్టిందనేది అందరికి తెలుసు. ఫస్ట్ ఫేజ్ లో కేవలం జడ్జల వరకే ఇలా ఉదండపూర్ ఏదైతుందో దాని వరకే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకొని ఉన్నారు సార్. అది కూడా ఒక 30% అయింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా చర్చ జరిగింది. పరిగి ఎమ్మెల్యే, నేను, కల్వకుర్తి ఎమ్మెల్యే అందరూ కూడా చాలా చర్చ జరిగిందని పట్టుదల. వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇద్దరు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇవాళ చూడు, పోయిన ప్రభుత్వం ఇన్ని లిఫ్టులు తెస్తా ఉన్నామని చెప్పింది. ఇవాళ అరకొర నిధులు పెట్టి ఇలా కాంట్రాక్టర్ దోసుకున్నా, ఎవరు దోసుకున్నా ఏమైనా కానీ ఇలా పూర్తిగా నీకే దానికి తప్పకుండా ఇంకొక 50-60 వేల కోట్లు పెట్టవలసింది. కాబట్టి 2 సంవత్సరాలు ఈ యొక్క ఉద్దండపూర్ వరకు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. తర్వాత లక్ష్మీదేపల్లి కూడా సాధించి పెడతాం. ఇలా సెకండ్ ఫేజ్ లో తీసుకుందాం. ఇలా ఉద్దండపూర్ నీళ్ళు వచ్చిన తర్వాత లక్ష్మీదేపల్లికి వస్తే గానీ ఇవాళ డబ్బులు పెట్టిన కూడా వేస్ట్ అవుతుంది అనేది కూడా కమిటీల మనకు సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. నా యొక్క స్వప్నం ఈ యొక్క ప్రాంతానికి నీళ్లు తప్పకుండా తెస్తేనే నేను నిద్రపోతా, లేకపోతే నిద్ర పోవాలి. కాబట్టి తప్పకుండా పోరాటం ఉంటది. దాంట్లో మీరు మీ ఇంటి గురించి కాదు, మీ పోరాటం ఇక్కడ ఒక శిశమనం శాతగారు ఎత్తైన ప్రాంతం. కాబట్టి మీ కృషిలో ఆమరణలో మీరు మీ పోరాటానికి నేను సెల్యూట్ చేస్తున్నా. మీరు మమ్మల్ని అందరూ కూడా కనువింపు చేసారు. తప్పకుండా ఆ దిశగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. పండితే అదే, లేస్తే అదే. కాబట్టి నిన్న కూడా ఆ కార్యక్రమం చేయడానికే ఇన్ని వేల కోట్లు. అంటే ఎవరు అవునా కాదన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు ముద్దుబిడ్డ మీరు నిన్న చేసిన ప్రసంగం అంతా విన్నారు. వాళ్ళు కూడా నాకు చెప్పారు, కేబినెట్ మంత్రులంతా చెప్పారు. చెప్పినప్పుడు ఆయన
ముఖ్యమంత్రికి పూర్తిగా ఇలా అండగా ఉంటున్నాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు మీరు అదనంగా పెట్టుకొని ఈ యొక్క పాలమూరు ఎత్తిపోతల పథకం తప్పకుండా పూర్తి చేయడానికి సహకరిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆ దిశగా మేము అందరం కూడా పనిచేస్తాం. దాంట్లో నిర్లక్ష్యం చేయడానికి వీలేదు. తప్పకుండా ఈ కార్యక్రమానికి మరి అందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ప్రేక్షకుల నుంచి ఈ నియోజకవర్గానికి పాలమూరు ఎత్తిపోతల పథకం సాధించేందుకు కృషి చేస్తారని చెప్పి అదే విధంగా విద్యాభివృద్ధికి